జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా సమకాలికుడు. రచన చిన్నది కాబట్టి ప్రవక్త చిన్నవాడు కాదు, రచన పెద్దది కాబట్టి ప్రవక్త ఇర్మియా పెద్దవాడు కాదు. ప్రవక్తే నవి అంటారు హిందూలో ప్రవక్త. జెఫన్యా యోధా రాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో. ఇర్మియా కూడా ఎక్కడ? ఇర్మియా కూడా ఎప్పుడు? హోషేయ దినాలు. ఇజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడు గెదల్యాకు జననమైన కూషి కుమారుడు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవాకు. కాబట్టి యోధారాజుకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో ఇజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడు గెదల్యా. కాబట్టి యోషియా దినాల్లో ఇజ్కియాకు పుట్టిన అమర్యా అంటే ఈయన దావీదు క్షమించి రాజవంశకు సంబంధించిన వాళ్ళుగా మనకి తెలియజేయబడింది. చూడండి, అక్కడ ఇజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడు గెదల్యాకు జననమైన అంటే యోషియా కుమారుడు ఎవరు? క్షమించి ఇజ్కియా కుమారుడు ఎవరు? రాజుల్లో మనస్సే తర్వాత ఆమోన్ తర్వాత హోషేయ. మరి ఇజ్కియాకి ఒకడే కొడుక? మనస్సే ఒక్కడే ఉంటాడా కొడుకు? కాబట్టి అనేక మంది కుమారుల్లో ఇజ్కియాకి అనేక మంది కుమారులు మరో కుమారుడు. ఆ కుమారుడికి జన్మించినటువంటి వాడు ఎవరన్నమాట? జెఫన్యా అంటే యెహోవా కాపాడిన వాడని అర్థం అన్నమాట. జెఫన్యా యహ్ అనేది వెనకాల వస్తుంది కదా, యహ్ అనేది యావే, యెహోవా. అయితే యెహోవా కాపాడబడినవాడు, యెహోవా కాపాడబడినవాడు, దేవుడికి యెహోవా చేత కాపాడబడినవాడు అన్నమాట. కాబట్టి నేను రాజసంతకు సంబంధించిన వాడని మనం అక్కడ ఇజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడు గెదల్యాకు జన్మమైన కూషి కుమారుడు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా. ఆయన రాజసంతకు సంబంధించిన వాడని చెప్పేసి లిస్ట్ చెప్పుకొచ్చాడు. ఈ జెఫన్యా ఏ కాలంలో పనిచేశాడో చెప్తున్నాడు. యోషియా దినాల్లో పనిచేసింది ఎవరు? ఇర్మియా కూడా. హుల్దా కూడా పనిచేశాడు. అవునా? రైట్. కాబట్టి జెఫన్యా పనిచేశాడు. ఏం చెప్పాడు ఆయన? 14వ వచనాన్ని ముఖ్య వచనంగా రాసుకోండి. 14వ వచనం ముఖ్య వచనంగా రాసుకోండి. ఎందుకంటే ఆయన బోధించింది కూడా యోధా జనాంగానికి, యెరూషలేము వాళ్ళకి. యెహోవా దినం, ఆ యెహోవా మహాదినం సమీపమైన, యెహోవా దినం సమీపమై అతి శీఘ్రంగా వస్తుంది. యెహోవా దినం సమీపమై అతి శీఘ్రంగా వస్తుంది. ఈయన కూడా యెరూషలేము నాశనాన్ని చూశాడనమాట. కారణం ఏంటంటే యెరూషలేము నాశన దినం రాబోతుందని తెలియపరచాడు. నాశన దినం రాబోతుందని తెలియపరచాడు. యెరూషలేము పాపం అంటే యెరూషలేములో చేసే పాపం, వాళ్ళు పాపానికి తగిన శిక్ష రాబోతుందని చెప్తూ వాళ్ళు మరలా తిరిగి రాబోతున్నారని తెలియపరిచారు. కాబట్టి యెహోవా దినం వస్తుంది అన్నాడు కదా. కాబట్టి యెహోవా దినం వస్తుంది కాబట్టి మనం మర్చిపోతున్నాం. 2వ అధ్యాయం. సిగ్గుమాల జల్లారా కూడండి, పొట్టి గాలికి ఎగినట్టు సమయం గతిస్తుంది. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే
విధి నిర్ణయం కాక మునిపే అంటే ఇక నిర్ణయం అయిపోయిందంటే ఇక మారడం జరగదు. విధి నిర్ణయం కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీద రాక మునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రదినం రాక మునిపే కూడి రండి. దేశంలో సాత్వికులైన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెతకండి. మీరు వెతికి వినగలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రదినం మీరు దాచబడదు. ఉగ్రదినం అనేది వాస్తవమైందే, కానీ యెహోవా ఉగ్రదినాన్ని దాచబడాలి. ఇర్మీయాలాగా ఏమవ్వాలి? దాచబడాలి. అంటే బబులోను రాజు ఖడ్గం చేత, క్షామం చేత, కరువు చేత నాశనం అవ్వకుండా ఉండాలంటే మార్చుకోమని చెప్తున్నాను. కాబట్టి యెరూషలేము నాశనం అయ్యేంత వరకు మార్చుకోమని చెప్పాడు. నిర్ణయం అయిపోయింది, ఇంకా శిక్ష నిర్ణయం అయిపోయింది, ఖరారు అయిపోయింది. అయినప్పటికీ తప్పించుకోవడానికి, అనగా ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి మార్చుకోమని చెప్తున్నాడు అనమాట. అదే తర్వాత మరి వాళ్ళందరూ తిరిగి వస్తారని కూడా చెప్పడం జరిగింది. మూడో అధ్యాయం 19వ వచనం అండర్లైన్ చేయండి. నేను చెప్తున్న వచనాలు అండర్లైన్ చేయండి. సరే, మీకు ఆ పుస్తకం మీద ఎప్పటికీ అవగాహన. ఆ కాలం నిన్ను హింసపెట్టి వారంతా నేను శిక్షించను, కుంటుచు నడుచు వారిని నేను రక్షించను, చెదలు కొట్టబడిన వారిని సమకూర్చుతాను. ఏ ఏ దేశంలో వారు అవమానం నొందుతారో అక్కడ నేను వారి ఖ్యాతిని మంచి పేరును కలగజేసాను. ఆ కాలం మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలోకి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తున్నాను. నిజంగా భూమి మీద నువ్వు నా జన్మాంత దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తున్నదే యెహోవా. సందేశం ఏంటి? ఇర్మీయా ఏం చెప్పాడు అదే, అవునా? సందేశం ఏంటి? యోధా దేశం కలగబోయే శిక్షను తెలియపరిచి దాని నుండి తప్పించుకోవడానికి మారు మనసు పొందమని తెలియపరచడం. ఉద్దేశం ఏంటి? ఇది యెఫన్యా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యోధా చేసిన పాపానికి యెహోవాదినం అంటే దేవుని దినం యెహోవాదినం అంటే ఉగ్రదినం, యెహోవాదినం రాబోతుందని తెలియపరిచి ఆ ఉగ్రత దినం నుండి కాపాడబడడానికి వారు మారు మనసు పొంది నీతి న్యాయాలు జరిగించాలనేది యెఫన్యా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎలాగ ఖరారు అయిపోయింది బబులోను రాజు సమస్త దేశాలని నాశనం చేయించడం, అలాగే యోధా దేశం కూడా అయితే కాపాడబడాలి, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలి. తప్పించబడడానికి ఒకటే మార్గం మారు మనసు పొంది ప్రవర్తన దిద్దుకోవడం. అది 2వ అధ్యాయం చదవమని కదా, రైట్. మొదటి అధ్యాయం చదువు. మనకు 2 పుస్తకాలు అయిపోవాలి ఇప్పుడు. ఒకటి యెఫన్యా, 2 హబక్కూకు. అదే సమయంలో రాయబడిన పుస్తకాలు అనమాట. అదే సమయంలో రాయబడిన పుస్తకాలు మీకు కంటిన్యూగా ఉంటుంది. మీకు అర్థమైంది అర్థమలేదా ఉద్దేశం? రైట్. ఆ ఇర్మీయా గ్రంథం చదివాం కాబట్టి మనకు ఒక అవగాహన కలుగుతుంది. చూడండి, అక్కడ యోధా రాజుగా ఆమోను కుమారుడైన యోషియా దినాల్లో ఇజ్జియా పుట్టిన అమర్యా కుమారుడు గెదల్యాకు జన్మమైన కూషీ కుమారుడు యెఫన్యా ప్రత్యక్షమైన యెహోవా. దేవా, దవార్ అంటే దవరీం అంటే మాటలు, అదైందా దేవుని వాక్కు యెహోవా యావే అదోనాయ్. లేకపోతే ఏమీ విడబడకుండా భూమి మీద సమస్త నేను ఊడ్చివేయలేదు. ఇదే యెహోవా. ఏమీ విడబడకుండా భూమి మీద సమస్తాన్ని ఊడ్చివేసేది అన్నాడు. అంటే అర్థం ఏంటి? సమస్త దేశాన్ని శిక్షించబోతున్నానని అర్థం. ఇదే యెహోవాకు. మనుషులేమి పశువులేమి నేను ఊడ్చేస్తాను, ఆకాశ పక్షులేమి సముద్ర మత్స్యములేమి దుర్జనులేమి వారు చేసిన అపవాదములేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరు లేకుండా మనుషు జాతి నిర్మూలన చేసేది. ఇది పాప సంబంధమైన జాతి నిర్మూలన చేయడం, అంతేగాని ఏ ఒక్కరిని భూమి మీద లేకుండా కాదు. ఇదే యెహోవాకు. నా హస్తము యోధా వారి మీద యెరూషలేము నివాసుల మీద చాపి. అది ఏది అంటే యోధా వారి మీద యెరూషలేము వారి మీద. యోధా వారిని యెరూషలేము వారిని ఒకటే. బయలుదేవత యొక్క భక్తుల్లో చేసించిన వారు దాని ప్రసిద్ధులకు వారు దాని అర్చకులను నిర్మూలన చేసేదాన్ని. బయలుదేవతకి వీళ్ళు ఏం చేస్తున్నారు? విద్యల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కువారిని
యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామాన్ని బట్టి మొక్కి ప్రమాణం చేయవద్దని నిర్మూలన చేశారు. అదే విగ్రహారాధికుల్ని నాశనం చేయబోతున్నాడని చెప్పాడు అనమాట యోధాజనంలో. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన అది విచారణ చేయని నిర్మూలన చేశారు. అండర్లైన్ చేయవలసిన యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన అది విచారణ చేయని నిర్మూలన చేశారు. దేవుని విచారణ దేవుని అనుసరించకపోతే నిర్మూలన చేసేస్తారు అన్నమాట. విచారణ దేవుని విచారణ చేయకపోతే వారు నిర్మూలన అవుతారని తెలియపరిచాడు. 7వ వచనం, ప్రభువైన యెహోవా దినం సమీపమాయెను. అంటే ఇది యెరూషలేము నాశనం, దాంట్లో తిరిగిలేదు. యెహోవా దినం సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరచున్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించున్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండండి. యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులు అన్ని దేశస్తుల వస్త్రంలో వేసుకున్న వారు అందరినీ శిక్షించింది. మరియు ఇండ్లు గడపలు దాటి వచ్చి యజమానిని మోసంతో బలత్కారంతో నింపు వారిని ఆ దినమందు నేను శిక్షించాను. లిస్ట్ ఇస్తున్నాడు, ఎవరైనా శిక్షిస్తున్నాడు. యెహోవా దినాన్ని శిక్షించబడేవారు ఎవరు? యజమానిని మోసంతో బలత్కారంతో నింపువారిని. యజమాని ఇల్లు దాసుడు ఉన్నాడు, పని చేస్తున్నాడు. యజమాని మోసం చేయకూడదు, అర్థమైందా? కాబట్టి మోసంతో బలత్కారంతో నింపువారిని నా దినాన్ని శిక్షించను. ఆ దినమందు అంటే యెరూషలేము. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దం, పట్టణపు దిగువన భాగమున అంగలార్పు వినపడను. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వచ్చును. ఇదే యెహోవాకు. కనానీయులందరూ నాశనమయ్యారు. ద్రవ్యము సమకూర్చుకున్న వారందరూ నిర్మూలన చేయబడి కనుక మత్తేసు లోయలో నివాసులారా అంగలార్చండి. ఆ కాలం నేను దీపమును పట్టుకుని యెరూషలేమును పరిశోధించను. మట్టి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారే యెహోవా మేలైనను కీడైన చేయవాడు కాడని మనసులో అనుకున్న వారు శిక్షించను. అండర్లైన్ చేయవచ్చును. ఈయన అనుకుంటాడు దేవుడు ఏం మేలు చేసి అనుకుంటారు కదా లోపల. ఏడు చేయడు కీడు చేయడు వదిలేండి అనేవాళ్ళు ఉన్నారు లేరా? అలా అనుకుంటే దేవుడు శిక్ష ఇస్తాడంట. దేవుడు మేలైనా కీడైనా చేయడంటారు. యెహోవా మేలైన కీడైన చేయవాడు కాడని మనసులో అనుకున్న వారు శిక్షించము. 12 లాస్ట్ వచ్చిన మేలైన కీడైనా చేయడంట. అంటే దేవుడి మీద ఎంత విశ్వాసం ఉందో చూడండి. దేవుడు యొక్క సార్వభౌమ అధికారం తెలియలేదు వీళ్ళకి. దేవుడు సర్వశక్తి సంపదన అనే సంగతి అర్థం కాలేదు. మనసులో అలాగన ఆలోచించేవాడు కీడికి గురవుతాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడు మనం మనసులో దేవుడిని దూషించకూడదు, తిట్టకూడదు. చూడండి 13, వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడను. వారు ఇల్లు కట్టుతారు కానీ వాటిలో కాపురం ఉండరు. ఎందుకని? వాళ్ళని చనిపోతారు కాబట్టి. ద్రాక్ష తోటలు ఆడుతారు కానీ వాటికి రసమును పానం చేయరు. యెహోవా మహాదినం సమీపమాయెను. యెహోవా దినం సమీపై అతి శీఘ్రంగా వస్తుంది. ఆలకించండి, యెహోవా దినం వస్తుంది. పరాక్రమశాలుడు మహారోధనం చేయుదురు. పరాక్రమశాలుడు మహారోధనం జయించలేక అదైందండి. గొప్ప గొప్ప బలవంతులైనటువంటి వాళ్ళు రోదన చేస్తారంట. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవము మహానాశనము కమ్ము దినం. యెరూషలేము నాశనం రోజు 52 అధ్యాయులు వివరించారు చూసారా? ఆ రోజు 39 అధ్యాయులు 20 గ్రంథాలు వివరించారు చూసారా? ఆ రోజు అదనమాట. మహానాశనము కమ్ము దినము, అంధకారము గాఢాంధకారము కమ్ము దినం, మేఘములను గాఢాంధకారము కమ్ము దినం. చూసారా? అలంకారికంగా చెప్తున్నాడు. అది యెరూషలేము నాశనం సంబంధించి మత్తయి 24 అధ్యాయంలో చెప్పినప్పుడు సైతం కూడా ఈ యొక్క భావన కనబడుతుంది అక్కడ. మేఘములు గాఢాంధకారములు. ఆ దినము ప్రాకారంగా పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురం దగ్గర యుద్ధ ఘోషణ బాకారాధం వినబడను. జనులు యెహోవా దృష్టికి పాపం చేసి వెనుక నేను వారి మీద ఉపద్రవం రప్పించబోతున్నాను అండర్లైన్ చేయండి. కాబట్టి ఉపద్రవము దేవుని దినము ఎందుకు రాబోతుందంటే
జనులు పాపం చేశారంతే. పాపం చేసిన వాళ్ళ మీద ఉగ్రత రాబోతుంది అంతే. పాపం చేసిన వాళ్ళ మీద ఉగ్రత రాబోతుంది, ఆ రోజైనా ఈ రోజైనా, అంతే కదా. దేవుడి న్యాయ విధి అనేది రద్దుపరచడు కదా. పాపం చేసిన వారి మీద ఆ రోజైనా ఈ రోజైనా ఏం రాబోతుంది? ఉగ్రత రాబోతుంది. అంటే దేవుని కోపం, శిక్ష, నాశనం ఏదైనా చెప్పుకోవచ్చు మనం. జనులు యెహోవా దృష్టికి పాపం చేశారు కనుక నేను వారి మీద కోపంతో రప్పించబోతున్నాను. వారి గుడ్డివారి వల్ల నడిచేది, వారి రక్తము దుమ్ము వల్ల కాదు, వారి మాంసం పెట్ట వల్ల పారవేయబడు. యెహోవా ఉగ్రత దినమున తమ ఎడి బంగారాలు వారు తప్పింపలేవు పోవును. రోషాగ్ని చేత భూమి ఎంతో దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరూ సర్వనాశనం చేయబోతున్నాడు. రోషాగ్ని చేత భూమి ఎంతో దహించబడు. తమ ఎడి బంగారం వాడు తప్పించలేవాడు అర్థమైంది చెప్పండి. వారి విగ్రహాలు వాడు తప్పించలేదు. అదే విషయం. వారి వెండి బంగారాలు వారిని తప్పించలేదు. ఇప్పుడు దేవుడు ఏ దేశానికైతే శిక్ష విధించాడో ఆ దేశం చేసినప్పుడు ఆ శిక్ష విధించబడుతున్నప్పుడు చాలా చోట్ల ఉంటుంది ఈ విషయాలు. మీకు అర్థమైందా? ఇవి అర్థమైతే కనీసం ప్రకటనగానో ఒక భావంగానో, ఉదాహరణకి ప్రకటనగానో ఆరాధ్యాన్ని తీసుకున్నాం. బలి సిద్ధం చేస్తున్నాడు అన్నాడు కదా ఇక్కడ 7వ వచనము. అవునా? ప్రభువైన యెహోవా దినం సమీపమైన ఆయన బలి ఒకటి చెల్లిపరుచున్నాడా? అలా ప్రకటన 19వ అధ్యాయం 6వ అధ్యాయం తర్వాత ప్రకటన 19వ అధ్యాయం. బలి 17వ వచనం. మరి ఒక సూర్యబింబంలో నిలిచినట్టు చూసిందని అతను గొప్ప శబ్దంతో ఆర్భటించారండి. రాజుల మాంసం, సహద్రాజుల మాంసం, బలిష్ఠుల మాంసం, గుర్రాల మాంసం, వారి మీద కూర్చుని వారి మాంసం, స్వతంత్రులే దోషలే కొద్దివారి గొప్పవాది అందరి యొక్క మాంసం తింటే దేవుని గొప్ప విందుకు కూడి రండి ఆకాశం మధ్య మంది ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. దేవుని విందంటే అర్థమేంటి? పాపం చేసినట్టు వారిని ఓడిపోయిన, యుద్ధంలో ఓడిపోయినట్టు వారికి, యుద్ధంలో ఓడిపోయిన వారు చచ్చిపోతారు కదా, ఆ చనిపోయినట్టు వారిని ఏంటంటే పక్షులు, మృగాలు తింటాయన్న. అది మా దేవుని విందంటే. రోమా ప్రభుత్వము క్రైస్తవులు విడిచిపెట్టింది. అవునా? రోమా ప్రభుత్వం క్రైస్తవులు ఏం చేసింది? విడిచిపెట్టింది. రోమా ప్రభుత్వం ఏం చేసింది? రోమా ప్రభుత్వాన్ని దేవుడు మరో దేశం చేత శిక్షించాడు. శిక్షించబడినప్పుడు వాళ్ళు కూలిపోయారు. వాళ్ళ బలిష్ఠుల మాంసం, వాళ్ళ మాంసం పక్షులు తిన్నాయన్నమాట. అది మహావిందు అక్కడ ఆ రాజ్యం. ఇప్పుడు విగ్రహాలు నమస్కారం చేసినట్టు వాళ్ళని రక్షించలేకపోయినా ఆ రాజ్యము 14వ వచనం. ఆకాశ మండలం చుట్టబడి గ్రంథం వల్లనే తొలగిపోయి ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానము తప్పాయి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దోషకులను, ప్రతి స్వతంత్రుడును కొండగోలలోను బండల సందులలోను దాక్కుని సింహాసనీయుడైన ఉన్నవారి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తారజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్తున్నాడు. అది వాళ్ళు నమ్ముకున్న బండలు కొండలతో చెప్పుకుంటారండి. ఏం కాపాడతాయి? అదే కాపాడతాయా? దాయలేవు. గొర్రెపిల్ల ఉగ్రతకి ఏం చేయలేవు. ఒక దేశాన్ని శిక్షించే దినము గొర్రెపిల్ల ఉగ్రత. ఓకేనా? రైట్. చూసారా? ప్రవక్తల గ్రంథాలు చదువుతుంటే కనీసం ప్రకటన గ్రంథం ఒక అవగాహన అవుతుందా లేదా? మరి పుస్తకాలు చదవకపోతే ఏమర్థం అవుతుంది చెప్పండి. వెండి బంగారం తప్పించలేవు, అలాగే గంటలో ఏం తప్పించలేవు. రోషాగ్ని చేత భూమి అంతా దహించుకోండి. హఠాత్తుగా ఆయన భూమి వాసనలందరూ సర్వనాశనం చేయబోతుంది. అర్థమైంది? అది యెరూషలేము నాశనానికి సంబంధించింది. ప్రవక్త ఆ కాలానికి సంబంధించి కాబట్టి సర్వలోకం అంటే ప్రపంచమంతా
బబులోను చేత నాశనం చేయించబోతున్నాడు. దాని గురించిన సంగతి మొదటి అధ్యాయంలో యెరూషలేము వారు పాపం చేసిన దాన్ని బట్టి రాబోయే దేవుని ఉగ్రతను తెలియపరచాడు. యెరూషలేము వారు చేసిన పాపాన్ని బట్టి రాబోయే ఉగ్రతను దేవుడు జెఫన్యా ద్వారా తెలియపరచాడు. రెండో అధ్యాయం. సిగ్గుమాల జల్లారా కూడరండి, పొట్టు గాలికి ఎగిరినట్టు సమయం గతిస్తుంది. మార్చుకోవడానికి ఎంత సమయం కావాలి? కాబట్టి సమయం గతించిపోతుంది. సమయం గతించిపోతుంది. అదైనా అంటే యెహోవా దినం దగ్గర పడుతుంది. విధి నిర్ణయం కాకమునిపై యెహోవా కోపాగ్ని మీ మీద రాకమునిపై మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినం రాకమునిపై కూడరండి. అది ఉగ్రత రాబోతుంది. అది వచ్చిన రోజున కేకలైతే ప్రయోజనం ఉండదు. రాబోయే ముందే సర్దేసుకుంటే ఆ ఉగ్రతలో కాపాడబడతారు. ఆ ఉగ్రతలో క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనమైంది. ఎవరు కాపాడబడ్డారు? క్రైస్తవులు కాపాడబడ్డారు. మా రక్తం మా మీద మా పిల్లల మీద ఉండదు కాక నా తరం ఏమైంది? నాశనమైంది. చూసారా? క్రైస్తవులు భద్రపరచబడ్డారు. ఎలా భద్రపరచబడ్డారో చెప్పాడు కదా. ఆ కాలంలో ఆ సమయంలో మీరు చూసినప్పుడు మీరు యెరూషలేము వెళ్ళిపోవాలి. వాళ్ళకు ఒక సూచన ఇచ్చాడు. యెరూషలేము నాశనంలో అపోస్తులు నాశనం అవ్వకుండా, క్రైస్తవులు నాశనం అవ్వకుండా వాళ్ళకు సూచన ఇచ్చాడు ప్రభు. యుద్ధాలు, భూకంపాలు వినపడతాయి. యెరూషలేము నాశనం దగ్గర పడిందని చూసుకుని మీరు జాగ్రత్తగా యెరూషలేము సరైన ఒక యెరూషలేము ఉంటే కొండలకు పారిపోవద్దు. కొండలో ఆ రోజు చలిదనం రాకుండా చూసుకోవాలి, పారిపోవాలి మీరు. అదే శిశరాత్రి దినం రాకుండా అంటే ఆ రోజు మళ్ళీ బయటకు వెళ్ళి గేట్లు వేసేస్తారు. ఆ రోజు గేట్లు వేసేస్తారు కాబట్టి మీరు చంపేస్తారు మేము. కాబట్టి విశ్రాంతి దినం రాకుండా చూసుకోండి, ప్రార్థన చేయండి. చలికాలం రాకుండా చూసుకోండి. ఎందుకంటే పారిపోవాలి కదా. వాళ్ళకి తెలియదు, యెరూషలేములో ఉన్న వాళ్ళకి తెలియదు, పాపులకి. కానీ క్రైస్తవులకి తెలుసు. అదనమాట. నువ్వు దైవభక్తి అనుకుంటే ప్రపంచం మీదకి ఏదొచ్చినా నువ్వు కాపాడబడాలి. ఈ రోజు అయితే సరే సూత్రం అంతే కదా. ఏంటన్నా అవునా కాదా? రైట్. యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపై మిమ్మల్ని శిక్షించడానికి యెహోవా ఉగ్రత దినం రాకమునిపై కూడరండి. దేశంలో సాత్వికులైన న్యాయవిధులను సృష్టి సమస్త దీనులారా యెహోవాను వెతకండి. మీరు వెతికి వినయం కలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచపడతారు. ఉగ్రత దినం రైటే, ఉగ్రత దినం వస్తుంది. కానీ ఏమవుతారు? దాచపడతారు. అంటే ఆ ఉగ్రతలో తప్పించబడతారు. తప్పించేది ఎవరు? దేవుడు కదా. రైట్. ఇప్పుడు 4వ వచనం. గాజా అంటే ఎవరు? చదవాలి కదా ఇందాక. ఫిలిష్తీ పట్టణం, ముఖ్య పట్టణం. గాజా పట్టణం జనం లేకుండా ఉంది. అస్కెలోను పాడైపోను. మధ్యాహ్న కాలం ముందు అష్టోదు వారు బయట పాల్గొనబడతారు. ఎగ్రోను పట్టణం దొండబడుతుంది. సముద్ర ప్రాంతం నివసించు కెరీతీయులారా మీకు శ్రమ. ఫిలిష్తీయుల దేశమైన కనాను నేను కూర్చుని యెహోవా సెలవిచ్చినేమనగా నీ ఏదో ఒక అపరిస్థితి లేకుండా నేను నిన్ను లయం చేతును. సముద్ర ప్రాంతం గొర్రెల కాపులు దిగు మేతస్థలము అగును. మందలకు దొడ్ల అచ్చుకుండును. తమ దేవుడిని యెహోవా యోధావారిని కటాక్షించి వారిని చెరలోకి రప్పించగా అతను వాళ్ళు చేయించిన వారు ఒక స్థలం ఉండును. వారు అతను తమ మందలు మేపుతురు. అస్తమయం వారు అస్కెలోనులో పండుకుందరు. మోయాబు చేసిన ఎందయు అంటే మీరు 2వ అధ్యాయంలో ఏమి రాసుకోవచ్చు? అనుజనులపై దేవుని తీర్పులు, అనుజనులపై అన్ని దేశాలపై దేవుని తీర్పులను రాసేసుకోవచ్చు. 2వ అధ్యాయం మొదలు రాసుకోండి. మార్చుకుంటే ఉగ్రత దినమంతా కాపాడబడతారని కూడా తెలియవచ్చేది. అది సింపుల్ గా చెప్తారు అన్నమాట. ఇర్మియా గ్రంథం క్లుప్త అంటే సారాంశం అనమాట. ఒక మాటలు చెప్పండి. ఇర్మియా గ్రంథం యొక్క సారాంశమే జెఫన్యా గ్రంథం. మోయాబు, అమ్మోను ఆ దోషం మాటలు వినపడ్డాయి. వారి జనులు సరిహద్దులో పోయి అతిసేపటి వారు దూషించారు. నా జీవితంలో మోయాబు దేశం సొదొమ పట్టణం వలెను, అమ్మో దేశం గుమ్మర పట్టణం వలె ఆగును. అవి ముళ్ళ చెట్లు, ఉప్పుగోతులు స్థానమైన ఇచ్చిము పాడుగా ఉంటుంది.
నా జనులు చేయించేవారు ఆ దేశంలో దోచుకుందరు, నా జనుల్లో చేయించేవారు వాటిని స్వాతంత్రించుకుందరు. కాబట్టి ఇశ్రాయేల్ దేవుడైన సైనికులకు యెహోవా వాక్కు ఇదే. వారు అతిశయపడి సైనికులకు యెహోవా జనులను దూషించారు కనుక వారు గర్వాన్ని బట్టి వారిని సంభవించను. అండర్లైన్ చేయవచ్చును 10 వచనం. అలా దేవుడు ప్రజలు దూషించకూడదు, గుర్తుపెట్టుకోండి. అని జనులు వాళ్ళు దేవుడు ప్రజలు దూషించగలిగించారు అనమాట. వాళ్ళ జనులు యెహోవా జనులు దూషించరి కనుక వారు గర్వాన్ని బట్టి వారికి సంభవించను. జనములు ద్వీపంలో నివసించే వారందరూ తమ తమ స్థానాలను తమకే నమస్కారం చేయనట్లు భూమిలో ఉన్న దేవతలు ఆయన నిర్మూలన చేయను. యెహోవా వారికి భయంకరుడుగా ఉండను. కూషీలారా మీరున్న ఖడ్గం చేత అతలవుదురు. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తం చాపి అశ్షూరు దేశం నాశనం చేయను. నినివే పట్టణం పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారి వలె చేయను. చూసారా, నినివే కూడా అశ్షూరు ముఖ్య పట్టణం. దానిలో పశువులు మందలు పడుకోను, సకల జాతి జంతువులు గుబ్బులు కూడును. గోడపాతలు తుంబోలు వారి ద్వారం పైకొమ్మల మీద నిల్చు, పక్షులు శబ్దం కిటికీలు వినబడును. అంటే మొత్తం జనాలు ఉండడు, గడపల మీద నాశనం కనిపించదు. వారు చేసుకున్న దేవదారు పని అంతటినీ యెహోవా నాశనం చేయను. నా వంటి పట్టణం మరి ఎవరు లేదని వారు మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారంగా ఉన్న పట్టణం ఇదే. అది పాడైపోయినాయి, మృగం పడుకున్న స్థలం అయినది. దాని మార్గమును పోవారందరూ చెప్పుకొచ్చు ఈడిచ్చు ఏసరిస్తూ పోమని చేసరి చేయదు. కాబట్టి 3వ అధ్యాయం అన్ని దేశాలపై దేవుని తీర్పులను రాసుకోవాలి. వారి గర్వాన్ని బట్టి దేవుని ప్రజల్ని దూషించిన దాన్ని బట్టి. అంతే, చదివితే అర్థమవుతుంది కదా. ఇర్మియా గ్రంథం వచ్చినట్టు మీకు ఎందుకు చెప్పుకొచ్చానంటే ఆ సంపూర్ణమైన అంటే ఆ విషయాలు అంటే ఏమేమి తప్పు చేశారో, ఏమేమి తప్పు చేసుకుంటూ వచ్చారో, ఏమేమి చెడుదనం చేసుకొచ్చారో, ఏమేమి ఎలా విగ్రహారం చేసుకుంటూ వచ్చారో, వారికి ఏమేమి సంభవిస్తుందో ఇర్మియా చెప్పుకుంటూ వచ్చాడు కదా. అదే కాలంలో పనిచేసింది చెప్పని అదే సందేశం చెప్పాడు. ఆయన అన్ని దేశాలకి ఏమో కొన్ని అధ్యాయాలు చెప్పాడు, కొన్ని అధ్యాయాలు. ఈయనేమో వచనాల్లో చెప్పి పడేశాడు. ఎవరిదైతే జపాన్. అందుకనే ఇర్మియా గ్రంథం పాప మనవాడు ఇర్మియా గ్రంథమే అవుతుంది అనుకున్నారు. ఇవాళ 3వ అధ్యాయం. ఎప్పుడు కూడా దైవ కార్యాలను అసలు చేయకూడదు. ఏ క్లాస్ మిస్ అయినా ఏదో ఒక వచనం మనల్ని, ఏదో ఒక పుస్తకంలో కొన్ని పాఠాలు మనల్ని ఆదరిస్తాయి, హెచ్చరిస్తాయి, ప్రోత్సహిస్తాయి. మానుకోవడానికి మనం ప్రయత్నం చేయడం వల్ల నష్టపోయేది మనమే. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఎక్కువ ఉంటాయి, కాదంటలేదు, మాకు ఉన్నాయి. కానీ దేవుని యొక్క సందేశం ఏంటానికి మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఖచ్చితంగా మనం నేర్చుకోకపోతే మనం బలపడలేదు, మనం స్థిరపడలేదు, నిలబడలేదు. బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు సందేశం మనం నింపుకొని ఉండాలి, మరొకరికి చెప్పలేము. 3వ అధ్యాయం. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయం చేయలేదు పట్టణం శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోపడదు, యెహోవాయందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని ఎదుగు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేసే సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి తిరుగులాడుతూ తెల్లవారు వరకు ఎర్రలో ఏమీ మిగలకుండా భక్షించుతూ ఉండేది. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతారు. చూసారా, యెరూషలేములో ఉన్న వారి పాపాన్ని ఎంత వివరంగా చెప్తున్నాడో. సింపుల్గా దేవుని మాట లోబడండి కదా. అనేక మంది ప్రవక్తలు పంపించి మా లోబడండి ఏ శరీరంలో అందుకే చెప్పాడు ఈయన లోబడదు, దేవుని మాట లోబడదు. న్యాయాధిపతులు వీళ్ళు కూడా సరిగా ఆ ప్రవక్తలు గప్పాలు కొట్టేవాళ్ళు, యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించేవాళ్ళు. చూసారు, అయితే న్యాయం తీర్చి యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఎక్కడా యెరూషలేములో. అయితే న్యాయం తీర్చి యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఆయన అక్రమం చేయవాడు కాదు, అండర్లైన్ చేయాలి. న్యాయం తీర్చేవాడు అక్రమం చేయవాడు కాదు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయం విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు, ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గారు. నీతిహీనులు సిగ్గారు. నేను అన్ని జనులు నిర్మూలన చేయగా వారి కోటలు పాడగలను,
ఒకడైనా సత్యదంతులు వారి వీధులు పాడు చేసి ఉన్నాను. జనం లేకుండా వాటి యందు ఎవరు కాపురం ఉండకు. వారి పట్టణాలు అయిపరచేవాడు నేనే. దాని విషయమైన నా నిర్ణయం అంతటి చెప్పున మీ నివాసాల సర్వనాశం కాకున్నట్లు ఆయన భయభక్తులు కలిసి శిక్ష కూడా కూడదని నేను అనుకుంటున్నాను. కానీ వారు దుష్క్రియలు చేయడంలో అత్యాసక్తి గలవారే. దైవ సంబంధం కార్యాలు అత్యాసక్తి కలిగి ఉండాలి, కానీ దుష్టక్రియలు అత్యాసక్తి ఉండొచ్చా? అలాగా. కాబట్టి యెహోవా సెలవిచ్చిన వాక్యం ఏదనగా, నా కొరకు కనిపెట్టండి, నేను లేచి ఏర్పట్టుకున్న దినం కొరకు కనిపెట్టి నా ఉగ్రత నా కోపాగ్ని అంతటా వారి మీద కొమ్మరించుటకై అనుజనులు పోగు చేయటం గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చటను నేను నిశ్చయించుకోండి. నా రోషాగ్ని చేత భూమి అంతటా కాలిపోవను. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయన సేవించినట్టు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చాను. యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయన సేవించినట్టు నేను వారికి పవిత్రమైన పెదవులు ఇచ్చాను. చెదిరిపోయిన వారే నాకు ప్రార్థన చేయి. నా జనులు కూర్చుదేతు నదులు అవతల నేను నాకు నైవేద్యం తీసుకుని రాబడదు. ఆ దినమును నీ గర్వాన్ని బట్టి సంతోషించు వారు నీలో నుండి నేను వేలగొడుతున్నాను కనుక నా పరిశుద్ధమైన కొండ ఏదో నీకు గర్వం చూపం. ఏది పరిశుద్ధమైన కొండ? ఏది? పైన చెప్పబోతుంది ఏది? క్రైస్తవ్యం సంబంధించిన విషయాలు. అర్థమైందా? అప్పుడు జనులందరూ యెహోవా నామమున ఏకమనస్కులై ఆయన సేవించినట్టు నేను వారి పవిత్రమైన పెదవులు ఇచ్చాను. చెదిరిపోయిన వారే నాకు ప్రార్థన చేయి. నా జనులు కూషు దేశపు నదులు అవతల నాకు నైవేద్యం తీసుకుని రాబడదు. ఆ దినమున నీ గర్వాన్ని బట్టి సంతోషించేవారు నీలో నేను వెళ్ళకూడదు కనుక నా పరిశుద్ధమైన కొండ ఏదో నీకు గర్వం చూపమన్నా. సీయోను కొండ అదైనా దేవుని పరిశుద్ధ పట్టణం, క్రీస్తు యొక్క సంఘం. కాబట్టి క్రీస్తు అనగా యూదుల నుండి క్రైస్తవులైన వాళ్ళు ఇక గర్వం చూపరంట. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషంగా నీ మధ్యన ఉండదిత్తును. ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపం చేయరు, అబద్ధం ఆడరు, కపటంలో నాలుగు వారి నోటన ఉండదు. వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గల వారి అన్నపానాలు పుచ్చుకుందరు. అది క్రీస్తు సంఘంలో మాత్రమే సాధ్యమైంది. అబద్ధం ఆడరు, అర్థమైంది? అబద్ధం ఆడరు, కపటంగా నాలుగు వారి నోటన ఉండదు. అది ప్రభు యొక్క సంఘంలో జరిగే కార్యక్రమాలు. కాబట్టి యోధ జనాంగం తిరిగి తీసుకొచ్చినప్పుడు వారు క్రైస్తవులైనప్పుడు వారిలో గర్వం ఉండదు, వారు అబద్ధం ఆడరు, కపటం ఉండదు వారిలో. ఎవరు భయం లేకుండా విశ్రాంతిలో ఎవరు అన్నపానాలు పుచ్చుకుంటారు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు అన్నాడు? భయపడరు అనమాట. సీయోను నివాసులారా ఉత్సాహం చేయండి. సీయోను నివాసులు, యెరూషలేము నివాసులారా ఉత్సాహం చేయండి. ఇశ్రాయేలులారా జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా పూర్ణోదయంతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టి వేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయం సంభవించదు. ఆ దినమున జనులు మీ తిట్లందరూ యెరూషలేము భయపడతా సీయోను ధైర్యం తెచ్చుకో. ఏదైనా ప్రభువుని యేసుక్రీస్తున్నాడు. నీ దేవుడిని యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించను. ఆయన బహు ఆనందంతో నీ అందరూ సంతోషించు. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరూ సంతోషించాడు. ఆయన హర్షించను. నీ నియామకాల పండుగలు రాలేక చింతపడు. నీ సంబంధులను నేను సమకూర్చాను. వారు గొప్ప అవమానం పొందిన వారు. ఆ కాలం నేను హింసపెట్టు వారిని నేను శిక్షించను. కుంటుచు నడుచు వారిని నేను రక్షించను. చెదగొట్టబడిన వారిని సమకూర్చును. ఏ దేశాల్లో వారు అవమానం ఉందరో అక్కడ నెల వారి ఖ్యాతి మంచి పేరు కలగజేసింది. ఆ కాలం మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలోకి రప్పించి మిమ్మల్ని సమకూర్చి తర్వాత మిమ్మల్ని నడిపించను. నిజముగా భూమి మీద ఉన్న జనందరి దృష్టికి నేను మీ ఖ్యాతిని మంచి పేరు తెప్పించను. ఇదే యెహోవా. కాబట్టి ప్రస్తుతం యెరూషలేము యొక్క దుర్మార్గం, రాబోయే యెరూషలేము యొక్క ప్రవర్తన. ప్రస్తుతం దుర్మార్గం యెరూషలేము యొక్క దుర్మార్గం 3:1-9 వరకు 8 వరకు క్షమించు. ప్రస్తుతం యెరూషలేము దుర్మార్గం అంటే ధర్మశాస్త్రం దేవుని మాట ఎట్లేదు, గప్పాల కోరి ప్రవక్తలు ఉన్నారు. అర్థమైందా? న్యాయము, నీతి, ధర్మశాస్త్రం ఏమీ లేవు వీళ్ళ దగ్గర. కానీ రాబోయే ప్రజల్లో అనగా ప్రభువుని యేసుక్రీస్తునందు విమోచించబడే ప్రజల్లో యథార్థత, పవిత్రత, గర్వం లేకుండా ఉండడం, పవిత్రమైన పెదాలు, అర్థమైందా?
తర్వాత కపటం లేకుండా, అబద్ధం ఆడకుండా ఇలాంటి మంచి ప్రవర్తన ఉంటుందని తెలియవచ్చాడు. మంచి ప్రవర్తన ఉంటుందని తెలుసు. కాబట్టి యూదులను క్రైస్తవులైన వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడుకొచ్చాడు. అక్కడ ప్రస్తుత పరిస్థితి యెరూషలేము యొక్క అంటే యెరూషలేము నాశనం కోరుతూ వారి దుర్మార్గ ప్రవర్తన గురించి చెప్పుకుంటూ వచ్చి ప్రభువుని యేసుక్రీస్తునందు వారు ఎలాంటి ప్రవర్తన కలిగి వారు ఉంటారో, విమోచించబడిన తర్వాత దేవుడు వారిని ఎంత ఉన్నతంగా ఇచ్చిస్తాడో 3వ అధ్యాయంలో తెలియపరిచాడు. కాబట్టి మీరు చెప్పిన గ్రంథం మీద మీకు ఏమైనా అనుమానం ఉంటే నెక్స్ట్ హబక్కూకు చెప్పిన గ్రంథం మీద చదువుకోవచ్చాగా, అవుట్లైన్ ఎక్కడైనా దొరుకుతాయి. విషయం కాదు, మనకు సందేశము భావం చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం, ముఖ్య వచనం కదా. 2వ అధ్యాయం 4వ వచనంలో నీతిమంతుని విశ్వాసం మూలంగా దీవిస్తాడని తెలియజేశారు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా దీవిస్తాడు. అదే కాలానికి సంబంధించిన అయితే రాజులు లేరు కదా. రాజులు ఉంటే మధ్యాయంలో ప్రవక్త హబక్కూకునందుకు దర్శనీతికి వచ్చిన దేవుడు, అవునా? ఇక్కడ ఏ రాజు కాలంలో పనిచేశాడో ఏం లేదు, ఇవ్వలేదు. మరి యెరూషలేము నాశన కాలం సమయంలోనే పనిచేశాడనడానికి మనకి ఆధారం ఏది? పదమూడవ వచనం, మొదటి అధ్యాయము 13వ వచనం. మీరేంటంటున్నారు? 2వ అధ్యాయము ఏముంది? పాపాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. విషయం ఏంటంటే 13వ వచనం చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం 13. నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. దేవుని కను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది. ఆందోళన చేసుకోండి. కదా. బాధించువారు చెవియు బాధను నీవు దృష్టింపచాలవు కదా. బాధించువారు చేయి బాధను దృష్టింపచాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనముగా చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఈ యెరూషలేము వాళ్ళు దుర్మార్గులు. యెరూషలేము వాళ్ళ కంటే దుర్మార్గులు ఎవరు? బబులోనీయులు, అవునా? నీతిమంతులు అంటే వాళ్ళకంటే దుర్మార్గులు. మరి ఇప్పుడు ఎవరు బాధ పెడుతున్నారు? దుర్మార్గులు మరింత దుర్మార్గులు ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. మరి నీ కనుదృష్టి దుష్టత్వం చూడడానికి నిష్కలంకమైంది కదా. బాధించేవారు చేయి బాధను దృష్టింపజాలవు కదా. కపటను చూసి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి వారు నాశనం చేయగా నువ్వు చూసి ఎందుకు ఊరుకున్నావు? యెరూషలేము నాశనం చేసిన దినం అన్నమాట.
యెరూషలేము నాశనం అయిపోతున్నప్పుడు అదేంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళు, మరింత దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఈ దేవుని వాక్యానికి విరుద్ధంగా బతుకున్న దుర్మార్గులను నాశనం చేస్తుంటే దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? అదే ఆయన ప్రశ్న. అదే తర్వాత 2వ అధ్యాయం ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నాకు కావలి స్థలము మీద గోపురం మీదను కనిపెట్టుకుని ఉందుననుకొనగా. అది అంటే నేను వేసిన ప్రశ్నకి దేవుడు నాకు ఏం సమాధానం చేస్తాడని ఆయన ఆలోచన చేశారంట. అప్పుడు ఏమన్నాడు ఆయన? యెహోవా నాకు ఎలా సెలవిచ్చాడు? జరుగుతూ ఉంటే నీతిమంతుడు విశ్వాస మూలం బతుకుతాడు. కాబట్టి ఏం జరగాలో జరుగుతూ ఉంటాయి. నీతిమంతుడు ఏమో ఏం పట్టించుకోడు. లోపల ఎంతమంది చచ్చిపోతారో ఆ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, అన్నీ పట్టించుకోడు. అవన్నీ అంటే పట్టించుకోవడానికి సహాయం చేయడానికి కాదని అర్థం, భయపడ్డు. నీతిమంతుడు ఏం చేస్తే దేవుడు ఉన్నాడు మనకి, ఆయన ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయా? జరుగుతున్నప్పుడు అవి చూస్తాడు. తన జీవితం కూడా జరిగితే సహాయం చేస్తాడు, అది వేరే. కానీ అవన్నీ లక్ష్య పెట్టడు. అయ్యో ఎందుకు జరిగింది అనుకోకుండా దేవుని యొక్క విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటావు, కొనసాగిస్తావు. ఈయన ప్రశ్నలు అనమాట. ఏంటి పరిస్థితి అని అంటే ప్రశ్న వేసుకున్నాడు. ఏంటి ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు ఏమన్నాడంటే, జవాబు అలా జరిగితే నీతిమంతుడు విశ్వాసం వల్ల బతుకుతాడు, కాబట్టి నువ్వు విశ్వాసంతో బతికంతే సరిపోతాడు. దాన్ని ఒక రోమాపత్రికలో 1:18-19 ఒక నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు రాయి. అంటే నీతిమంతుడికి ధర్మశాస్త్రం అక్కర్లేదు, దేవుడు ఉన్నాడని భయపడి అతను తప్పు చేయకుండా బతుకుతాడు అని తెలియజేయడం జరిగింది. పరిస్థితులు, సంఘటనలు ఇవన్నింటినీ చూసి భయపడి అదిరిపోవడం. నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు దేవుడు చూస్తున్నాను, నాకు దేవుడు సహాయం చేస్తాడు, ఆపద వచ్చినట్ట ముందుకు సాగుతాడు అనమాట. పరిస్థితులు ఆలోచిస్తే ఎలా ఉంటా చెప్పండి. ఏమనుకోవాలి? చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు ఎలా ఉంది? అది కాదు, వాళ్ళకు సంబంధించిన పార్టీ వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన పార్టీలకు మనం పక్కన పెట్టండి. ఏ పార్టీ మనకు ఏది వద్దు. లోపల వేసినప్పుడు వీళ్ళకి ఎలా ఉంది? ఒరే నీతిమంతుడైనా లోపల పెట్టేసావురా అన్నాడు. అనలేదా కొంతమంది? ఏ తప్పు చేయలేదురా బాబు, రే నీకు పరిపాలన చేయడం రాసా అని ఒక చాలా మంది అరిశారు కదా. వేరే సంగతి మనకు తెలియదు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. జనాలు ఇప్పుడు మంచి నాయకుడు రా బాబుడా అన్నాళ్ళు పెట్టేస్తారా బాబు. ఇప్పుడు ఏళ్ళు ఎడితే అవి బాబు చాలా పేదలు బాబు ఏళ్ళు ఎడతారు అంటే ఇలా ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో మంచోళ్ళు లోపలెట్టేసాడు అన్న. నీకు తెలియదు సంగతులు కదా. నువ్వు తెలియనప్పుడు ఏం చేయాలంటే నువ్వు విశ్వాసంతో బతుకు సావు అంతే. అంతేగాని అదేంటి నాయన అలాంటి మంచి నాయకుడిని అలా పెట్టిద్దని నువ్వు ఎలా చూస్తున్నావు నాయన అని నువ్వు ఆయన అడగకూడదు. అర్థమవుతుందా? ఈయన పరిస్థితి అలా ఉంది. ఎవరిది? అబాకుది. ఎస్రీ నాయకుడు అయిపోతుంది. మా బరి కట్టిన దుర్మార్గులు ఏంటి వాళ్ళు దుర్మార్గులు మరింత దుర్మార్గులు శిక్షిస్తున్నారు. మంచిగా చేత శిక్షించవచ్చు కదా, మరింత దుర్మార్గులు చేత శిక్షించడం ఏంటి అంటే అవన్నీ అలా జరిగితే నువ్వు నీతి విశ్వాసం మూలం బతికన్నాడు అంతే. అదైనా అర్థం లేదా? కాబట్టి కొన్ని సంగతులు మనకి బాధ కలిగించిన మనసులో కొన్ని సంఘటనలు, యాక్సిడెంట్లు, పెద్దోళ్ళు చచ్చిపోతారు, అందులో చిన్నపిల్లలు కూడా 2 సంవత్సరాల పిల్లలు కూడా చనిపోయినట్టుగా మనకు వార్తలు వస్తాయి కదా. అదేంటి ఆయన వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఏదో చేసి పాపకుంటారు. చిన్నపిల్లలు కూడా కాపాడలేదు తండ్రి అని అనటానికి మనకి. కాబట్టి
అలాంటివి మనము నిర్ధారించడానికి కుదరదు. దేవుడు అంటే తన న్యాయాన్ని బట్టి లోకంలో కార్యక్రమాలు ఏం చేస్తాడు, జరిగిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, కాపాడకుండా ఉంటాడు, అవన్నీ మామూలే. కానీ నువ్వు మాత్రం దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం నువ్వు బ్రతకాలంతే. అంతేగాని దేవుడు అలా చేసాడేంటి, దేవుడు ఇలా చేసాడేంటి అని హృదయంలో కూడా అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, అది హబక్కూ గ్రంథం మనం చెప్తున్న సందేశం. అర్థమవుతుందా, అర్థమలేదా? రైట్. కాబట్టి ఏం చెప్పాడు అనమాట, చెప్పాడు మొదటి నుంచి అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో ప్రవక్త ప్రార్థన, 2వ అధ్యాయంలో నిర్మూల విశ్వాసం కూడా బతుకుతాడు. అయితే వాళ్ళు చేసిన పాపం ఏంటో చెప్పుకోండి వచ్చాడు. శిక్షించబడదాన్ని చూసి ఆయన బాధపడ్డాడు. 2వ అధ్యాయంలో వాళ్ళ పాపం వివరించాడు. 3వ అధ్యాయంలో ప్రార్థన. అదే మీరు 12వ వచనం చదివినా, 15వ వచనం చదివినా, 18వ వచనం చదివినా ఇవన్నీ కూడా ఏంటవి, పాపమా కాదా, వాళ్ళు చేసిన పాపమా కాదా, పాపం. 3వ అధ్యాయం ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన, అంతే. 3వ అధ్యాయం ఏంటి, ప్రవక్త ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయటమే అంతే. జరుగుతున్న సంఘటనల్ని మనము ఏదేదో నీతి, సంపూర్ణమైన నీతి తెలిసినట్టు వాళ్ళుగా అలా జరిగిందండి, ఇలా జరిగిందండి, ఈ చచ్చిపోయింది, ఏమవుతుంది మనకి. జరుగుతున్నాయన్నీ కూడా దేవుడు క్రీస్తునందు తన పరిపాలన ద్వారా, తన సార్వభౌమాధికారం ద్వారా జరిగిస్తూ ఉన్నాడు లోకంలో. అవి మనం దృష్టించుకోకుండా మనము నీతిమంతులుగా బ్రతకడం అనేది చాలా అవసరం. కాబట్టి క్రైస్తవుడైనటువంటి వాడు పాపం నుండి విడుదల పొంది నీతిమంతుడు అవుతున్నాడు, అంటే నిర్దోషి అవుతున్నాడు కదా. తన పాపములకు పరిహారం పొందిన వాడు ధన్యుడా. దేవుడు ఎవరిని నిర్దోషి అన్నాడో వాడు ధన్యుడా. అప్పుడు యేసు ప్రభు ద్వారా మనం ధన్యుడు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు ఆ భాగ్యం వచ్చింది. నీతిమంతులు ఎలాగయ్యాం మనం, సువార్త విశ్వాసం ఉంచడం బట్టి, అంటే యేసు ప్రభు నందు విశ్వాసం బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, అంతేనా. అప్పుడు ఎలా బ్రతకాలి, అంతే. దాన్ని కొనసాగింది, విశ్వాసంతో జీవించాలి జీవితం. మొదటి అధ్యాయం హబక్కూ అంటే అర్థం ఏంటంటే, హబక్కూ అంటే అర్థం ఏంటంటే ప్రేమతో హత్తుకున్నవాడు అని అర్థం, లేకపోతే హత్తుకున్నవాడు అని అర్థం. అంతే. యహ్ లేదు, గమనించలేదు. జఫన్ యహ్, అవునా. ఏలియా అనా, యా యా అంటే యెహోవా అని అర్థం లాస్ట్ ని. ఇది హబక్కూ, హబక్కూ హబక్కూ అన్నమాట. హబక్కూ నిజాన్ని హబక్కూ, హబక్కూ అంటే హత్తుకోవటం హీబ్రూలో. చదవండి మొదటి వచ్చిన. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకెప్పకుందు. మొరపెడతానంట దేవునికి. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకున్నావు. నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుతున్నావు? బాధ నీ వేళ ఊరకే చూచున్నావు. ఎక్కడ చూసినాను నాశనమును బలాత్కారమును అగ్గుపడుచున్నవి. యెరూషలేములో కనబడేదంతా ఏంటి? బలాత్కారము, నాశనం, జగడమును కలహమును రేగుచున్నవి. అందువల్ల ధర్మశాస్త్రము నిరర్థకమైన, ధర్మశాస్త్రం అసలు పాటించట్లేదు. న్యాయము ఎన్నడూ జరుగుతుంట మారిపోయింది. ధర్మశాస్త్ర ప్రకారంగా జీవితాలే లేవు అసలు, ఎప్పుడో మానేశారు. జరుగుతున్నాయి పట్టణంలో అలర్లు, సమస్యలు. భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకుందరు. జాగ్రత్త పెట్టుకోండి. భక్తి పనులు వచ్చి భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకుందరు. అది చూడండి, మనం గమనించగలిగితే ఇర్మియాని చుట్టుకున్నది ఎవరు? భక్తిహీనులే కదా. అలా జరుగుతుంది. న్యాయము చెడిపోచున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి. కేవలం నువ్వు విస్మయం నుండి మీ దినములలో నేను ఒక కార్యం జరిగించును. అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరందరూ నమ్మకండి. ఎవరిని ప్రభావం వేసుకొస్తుంది 5వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఎంత చెప్పినా మీరు నమ్మరు అన్నాడు, అంతే.
రోమపత్రిక చూడండి, రోమపత్రిక ఎన్నో వచ్చిన ప్రాణం తీర్చున్నారు అది. అలాగ జరిగినని ఒకడు ఎంత చెప్పినా నమ్మడు. 3వ అధ్యాయమా అపోస్తలుల కార్యం చూడండి, ఆ నమ్మరని చెప్పేశాడు. మొదటి అధ్యాయము ఎన్నో వచ్చిన మీది 5వ వచ్చిన కదా. రైట్, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం. అండర్లైన్ చేసుకో. యేసు ప్రభు ఆయన గురించిన విషయాలు జరిగిన సంగతులను చూసి ఆ రోజు ఎవరు నమ్మరని చెప్పేసాడు. ఓకే, ఆ రోజుల్లో సేవ క్రియను గురించి వ్యక్తి నమ్మేవారు కాదు. ఇదిగో నేను రైట్ రాసుకున్నారా? అర్థమైందా మీకు? ఓకే, 6వ వచనం కూడా అండర్లైన్ చేయండి. ఎందుకంటే కల్దీయులు అంటే బబులోనీయులు, అది కూడా అదే కాలానికని మీరు గుర్తించవచ్చు. 6, 13, 2 వచనాలు అండర్లైన్ చేసుకున్నాం సార్. చూడండి, అలా జరిగినని ఒకటి తెలుసుకుని మీరు అతను నమ్మకం ఆలోచించడం తమను కానీ పోటను ఆక్రమించాలని బుధిగంధంలో సంచరించి ఉద్రేకంగా క్రూర కల్దీలను రేపుతున్నాయి. అది యెరూషలేమును నాశనం చేయడానికి ఉద్రేకం కలిగిన క్రూరులకు కల్దీలను రేపుతున్నారు. వారు ఘోరమైన భీకర జనంగా ఉన్నారు. వారి ప్రభుత్వ విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుంది. వారి గుర్రములు సిరుతుపుల కంటే వేగము పరిగెత్తుంది. రాత్రి ఎంత తోడేల కంటే చురుకైనవి. వారి రౌతులు దూరంలో వచ్చి తటాలను జరపడం. ఎర్రను పట్టుకుంటే పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వస్తారు. వెనుక చూడకుండా బలత్కారం చేయటకే వారు వస్తారు. ఇసుకు రేణువులకు విస్తారంగా వారు జన్మను చేపట్టుకోదు. రాజులను అపహాస చేతులు, అధిపతులను హేళన చేతులు, ప్రాకారములు గల దుర్గములన్నీ తృణీకరింతురు. మట్టి దెబ్బ వేసి వాటిని పట్టుకుందరు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలిని పట్టుకొని పోగినట్లు వారు పట్టుకొని పోవచ్చు. అపరాధులు యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడు కావా? మేము మరణం నందము. యెహోవా తీర్పు తీర్చుటకు నువ్వు వారిని నియమించున్నావు. అర్థమైందా? యెహోవా నువ్వు తీర్పు తీర్చుటకు నువ్వు వారిని నియమించున్నావు. మరి ఇప్పుడు కల్దీయుల్ని నియమించింది ఎవరు? దేవుడే. యెరూషలేమును తీర్పు తెచ్చినాడు. ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. అర్థమైందా? బబులోనీయులు పుట్టించింది ఎందుకంటే యెరూషలేము వాళ్ళని దండించడానికి. మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించింది. నీ కనుదృష్టి దుష్టవంతం చూడలేనంత నిష్కలంకమైంది కదా. బాధించు వచ్చే బాధ నువ్వు దుష్టింపజాలవు కదా. కపటను చూసి నువ్వు ధర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి వల్ల నాశనం చేయగా నువ్వు చూసి ఎందుకు కోరుకుంటున్నావు? ఏలికలేని చేపలతో ప్రాకు పురుగులతో నీవు నరులను సమానులుగా చేసింది. వాడు గాలం వేసి మానవులందరినీ కూర్చి లాగుతున్నాడు. ఎవరు అతను? బబులోను రాజు. గాలం వేసి మానవులందరూ లాగుతుంది ఎవరు? బబులోను రాజు. సందర్భం ఇది, సాధారణ కాదు.
ఆడుగా ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి కోసమో గమనించండి, అంతేనా? తేజో నక్షత్రం, వేకో చుక్క, బబులోని రాజా అదేం చెప్పాల. అదే ప్రాప్తుల గ్రంథాలు బాగా నేర్చుకుంటే మనం తప్పు వ్యాఖ్యానం చేయాలి. మానవులందరినీ కూర్చుని ఆగుతున్నాడు. మరి మానవులందరూ అంటే మరి ప్రపంచం అంతా ఆయన అప్పచెప్పాడు కదా. మరి అన్ని దేశాలు దేనితో ఉన్నాడు? వాడు తన వలతో వాడిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. కావున వల వలన మంచి భాగం పుష్టినిచ్చు భోజనం తన తలుచున్నవని వాడు తన వలలకు బలు అర్పిస్తున్నాడు, తన ఊర్లకు దూపం వేస్తున్నాడు అన్నిటి కదా బబులోను రాజు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దెబ్బరించుండవలన ఎప్పటికీ మానకుండా వాడు జనాలు హతం చేయించుండవలన. చూడండి, జనాలు హతం చేస్తున్నాడా లేదా? జనాలు హతం చేయించుండవలన ప్రశ్న. మొదటి అధ్యాయంలో యెరూషలేములో లేకపోతే యోధా జనుల్లో న్యాయం లేదు, ధర్మశాస్త్రం లేదు వాళ్ళు. అందువలన కల్దీయులను బ్రాకెట్లో బబులోనీయులను శిక్షించుటకు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని తెలియవచ్చుట. బబులోనీయులను యెరూషలేము వాళ్ళు శిక్షించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దాన్ని పుట్టించుట అన్నాడు అనమాట. రెండో అధ్యాయం చదవాలి. అర్థమైంది కదా? ఏదైనా నువ్వు ఎంత గొప్పవాడు కదా, ఏంటి ఇలా జరుగుతుంటే నువ్వు ఎందుకు చూస్తావు? వాడు మొత్తం వలాషీస్ లాగేస్తున్నాడు, అతను చేసేస్తున్నాడు జనములను అతను చేయించడం వలన అతను అలా చేస్తూ ఉండాలా అన్నాడు. రెండో అధ్యాయం అర్థమవుతుంది కదా? అర్థం అవట్లేదా? అదే కాలానికి సంబంధించిన విషయాలు కాబట్టి మీకు సింపుల్గా ఉంటుంది. అదే పుస్తకాన్ని 20 గ్రంథం చదవకుండా చదివితే మీకు ఏమి అర్థం కాదు. అందుకే నేను చెప్పాను మన నెల మీకు ఇంచుమించు యోవేలు నుంచి చెరకు ముందున్న పుస్తకాలు అయిపోతాయని అవునా కదా? మరి ఈ రోజే 2 అయిపోతే రేపు పరిస్థితి ఎలాంటిదో ఆలోచన చేయండి. అంతే అంతేనా? విషయం పెద్ద పుస్తకం అర్థమైన తర్వాత చిన్న పుస్తకాలు సింపుల్గా ఉంటాయి. అది అర్థం చేసుకోండి సరిపోతుంది. అది వివరంగా వెళ్ళాం కాబట్టి దీన్ని కూడా మనం వివరంగానే చదువుతున్నాం కాబట్టి ఏదైనా అనుమానం వస్తే అడగండి. చదవండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదము విషయమై నేనేమి చెప్పుదును చూచుటకై నేను నాకు కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉందిరనుకునగా. ఏం చెప్తాడు ఆయన వాదం విషయం? ఏం చెప్తాడు? ఇంటి మాత్రం విశ్వాసం కూడా బతుకుతాడు, అవన్నీ మామూలు అంటాడు. అంతే, ఒక మాట. అంతేనా? అంతే, అయిపోయింది. సరే చదివేయండి. యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువు వీరగునట్లు నీవు ఆ దర్శన విషయములను పలక మీద స్పష్టముగా రాయి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలం జరుగుతుంది. ఏ కాలంలో జరగల కాలంలో జరుగుతుంది. సమాప్తమొకటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును, అది తప్పక జరుగు. జాబు చేయక వచ్చును, అది ఎలా వస్తే అలా వస్తుంది. వారు యథార్థ పనులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం ఉన్నది బ్రతుకుదురు. అది అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు యథార్థ పనులు కాక తమలో తాము అతిశయపడుతూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. అయితే విశ్వాసం ఏం చేస్తూ ఉంటాడు? విశ్వాసం వల్లనే బతుకుతాడు. అంతే, దేవుడు ఉన్నాడని విశ్వాసంతో బతుకుతాడు, దేవుడు న్యాయం చేస్తాడని విశ్వాసంతో బతుకుతాడు. మరియు ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అత్యయించేవాడు నిలవడు. చూడండి, తనను బట్టి అత్యయించేవాడు నిలవడంట. పాతాళమంతా విశాలముగా ఆశ పెట్టును,
మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనులను వశపరుచుకొను, సకల జనులను సమకూర్చుకొను. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ. మనదే కష్టపడిందే మన కానీ ఎవరైనా ఆక్రమించుకుంటే శ్రమే. తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకుని వారికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును. ఈ రోజు కూడా అంతే కదా, ఆనాడు తాకట్టు సొమ్ము ఉన్నవాడు శ్రమ అయినప్పుడు ఈనాడు తాకట్టు సొమ్ము వాడికి ఏమవుతుంది చూస్తా ఉంటాం మనం. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకోవచ్చు. వీరందరూ ఇతరులను బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తురు కదా. వడ్డీకిచ్చు వారు హఠాత్తుగా నీ మీద పడుదురు. నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా ఒత్తురు. నువ్వు వారిని దోపుడు సొమ్ముగా ఉండు. బహు జనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు కనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన రాజ్యం బట్టి బలత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయము రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకు అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. తనకు అపాయం రాకుండా తన నివాసాన్ని బలపరుచుకొని తన ఇంటి వారి కొరకు అన్యాయం చేసి లాభం సంపాదించుకునే వాడికి ఏంటంటే శ్రమ అంటారు. కాబట్టి అలా సంపాదించుకోండి. తన ఇంటి వారి కొరకు కష్టపడి పంపుతారు, న్యాయబద్ధంగా సంపాదించాలి. అన్యాయంగా సంపాదిస్తే శ్రమ అనుభవించాల్సి వస్తుంది. నువ్వు చాలా మంది జనములను నాశనం చేయొచ్చు. నీవే నేర స్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. నరాచ చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. దుష్టత్వం జరిగించుట చేత కోటలను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు కీరించుదురు. అదే కదా, ధనం కోసం కష్టపడతాడు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఇది సైన్యముల అధిపతికి యెహోవా చేతనే అగును కదా. ఎలాగనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును కూర్చిన జ్ఞానముతో నిండును. తమ పొరుగు వారి మానము చూడవాలని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయవారికి శ్రమ. ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు. నీవును త్రాగి నీ మానము కనుపరుచుకుందు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడు. అవమానకరమైన అవమానము నీ ఘనత మీద పడు. లెబనోనుకును నీవు చేసిన బలత్కారం నీ మీదకే వచ్చు. పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడు. దేశములకును పట్టణములకును వాటిలో నివాసులకును నీవు చేసిన నరచన బట్టి జరిగిన బలత్కారమును బట్టి ఇది సంభవించు. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వల్ల ప్రయోజనమేమి? పనివాడు భోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మికించుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మికించుట వలన ప్రయోజనమేమి? కర్రను చూసి మేలుకొమ్మనియు మోగరాత్రిని చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పోతపోయేవాడిని కానీ దానిలో శ్వాసమెంత మాత్రము లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. కాబట్టి 2వ అధ్యాయంలో నీతిమంతుడు విశ్వాసంలో జీవిస్తాడని చెప్పి ఎవరికి శ్రమలు వస్తాయో చెప్పాడు. వడ్డీకి ఇచ్చే వాళ్ళకి నరహత్య చేసే వాళ్ళకి, అన్యాయంగా లాభం సంపాదించుకునే వాళ్ళకి, విగ్రహారాధకులకి, పొదురువాని మానం చూడాలనే వాళ్ళకి శ్రమలు కలుగుతాయని తెలియపరచడం. మూడో అధ్యాయం. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగింది. ప్రార్థన కానీ పాడదగిందంట. యెహోవా నిన్ను
గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచు. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకంలోకి తెచ్చుకోను. ఆయన కోపడుతున్న ఆయన వాత్సల్యం అనురాగాన్ని జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. త్యామాన్లో నుండి బయలుదేరుచున్నాడు. త్యామాన్ అంటే ఏదో ప్రాంతం, అదే ఏదోములో ఒక ప్రాంతం అన్నమాట. త్యామాను, దదాను, యెషయా ఉంటాయి. పరిశుద్ధ దేవుడు పారాలో నుండి వేరు చేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. అది కీర్తన 19లో కూడా చెప్పాడు కదా. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెడుచున్నది. ఆయనకి భౌతికంగా ఏం అస్తం లేదు. కీర్తన లాగా అది ఒక పద్యభాగంలో రాయబడింది కాబట్టి అది ఒక అలంకారికంగా చెప్పడం జరిగింది. అదే కానీ భౌతికంగా అస్తం లేదు. అస్తాల నుంచి ఇలా కిరణాలు ఆడడం నేను అదేనా ఇలా బొమ్మలు వేసారు అంతే, అందరూ వాడారు. అచ్చటాయన బలము తాగినది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుతురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అరుగులు. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగ జరిగించేవాడు. అది కాబట్టి ఏ దేశాన్ని అయినా అనగదొక్కగలిగిన వాడు, లేకపోతే ఆ దేశాన్ని శిక్షించగలిగిన వాడు. కూషీల డేరాలలో ఉపద్రవం కలుగక నేను సూచితిని. విద్యాను దేశస్తుల డేరాల తెరలు గజగజ వణికెను. యెహోవా నదుల మీద నీకు కోపము కలిగినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. దేవుడు శిక్షించడానికి వచ్చేదాన్ని ఒక అలంకార రీతిగా వర్ణిస్తున్నాడు. నీ వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగు చేస్తున్నావు. నిన్ను చూసి పర్వతములు కంపించును, జలములు ప్రవాహముగా పారును. సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రులు తమ నివాసంలో ఆగిపోదు. బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అనగదొక్కుచున్నావు. నీ జనములను రక్షించుటకు నీవు బయలుదేరుతున్నావు. నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధాను కూడా ఒకడుండకుండా వారి తలలను మెడలను ఖండించి వారిని నిర్మూలన చేయుచున్నావు. పేదలను రహస్యముగా పిరిగివేయవలని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలో రాజు యొక్క ఈటులను నాడుచున్నావు. నీవు సముద్రమును తొక్కుచు సంచరించుచున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జలం మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదిన వరకు కనిపెట్టవలసి ఉన్నది. నాంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కులిపోచున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండునను, 17-19 ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, చాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను. చూడండి, అంజూరపు చెట్లు పూయకపోతే రైతుకి ఏం ఆనందం ఉంటది? ఉంటదా? పూత అయిపోతే మీకు ఆనందం ఉంటుందా? పంట వేసాక వెలుగుతుందా? మొక్క వెలుగుతుందా? ఎలాగో కాబట్టి ఆనందం ఉండాలంట యెహోవా యందు. అదే చెప్పాడు ఫిలిప్పీ 4:4 ప్రభువునందు ఆనందించండి ఎప్పుడు. ఇగో చెప్తున్నాడు చూడండి, అంజూరపు చెట్లు పోయకుండా, ద్రాక్ష చెట్లు అని వేసిన పంట ఫలించకపోయినా, చెట్లు కాపలేకపోయినా, అంటే కష్టపడ్డారు కాపు లేదు. చేనులోని పైరు పంటకు రాకపోయినా, చేలో పైరు వేశారు పంటకు రాలేదు. గొర్రెలు మేపుతున్నారు, దొడ్లు లేకపోయినాయి, గంట పోయినాయి. సాలలో పశువులు లేకపోయినా రాలేదు తిరిగి, లేకపోతే చనిపోయినాయి. ఏమీ లేకపోయినా నేను యెహోవా యందు అది అలవాటు చేసుకోవాలి.
నా రక్షణకర్తమైన నా దేవుని యందు నేను సంతోషించేదను. అది ప్రభువు యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాలువ చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. అదే కాబట్టి ప్రార్థన చేశాడు అనమాట. ఏమని ప్రార్థన చేశాడు? దేవుడు దుష్టును శిక్షించడానికి ఒక గొప్ప ఆయన ఒక యుద్ధ వీరుడిగా రాబోతున్నాడు, శిక్షిస్తాడు. అయితే ఆయన యొక్క ఆయన యొక్క గర్జనకి లేకపోతే ఆయన యొక్క సముద్ర జలాలు అన్నాడు కదా, భౌతికమైన జలాలు జనం అనేది భయపడుతుంది. తర్వాత మనం లేకపోతే ఆనాడు ప్రజలు ఏమున్నా ఏమి లేకపోయినా, పంటలు వేసిన పడినా పంటలు పోయినా యెహోవాయందు ఆనందించడం అనేది నేర్చుకోవాలి. నేనైతే అన్నాడు, ఏమన్నా నేను యెహోవాయందు ఆనందించేదని అన్నాడు. ఆయన ఉండగా మనకి పట్టుపోతే మళ్ళా మనకి మరొక విధంగా కలగ చేస్తాడు. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు పట్టుకోవడైపోయింది అనుకోండి, ఇవాళ రాని మీటింగ్ నేను అంటాడు, లేదా ఆరాధన రాని నేను ఇవాళ పొలమంతా పాడైపోయింది నాకు దాని అంటే ముఖము కళ ఉండదు అనమాట. ఏమైనా సరే మనం ఆనందంగా ఉంటాం నేర్చుకోవాలన్నమాట. ఏం పోయినా ఆస్తులు పోయినా అంతస్తులు ఏం పోయినా యెహోవా మనకు ఉండగా, లేదా తండ్రి దేవుడు మనకు ఉండగా మనం భయపడాల్సిన పడలేదు, మన ప్రభువు మనకు ఉండగా. కాబట్టి ఇది అలవాటు చేసుకోవాలి భక్తులు. అర్థమైందా? వస్తాయి పోతాయి, పడితే వస్తాయి, లేకపోతే లాభం వస్తుంది రాదు, లేకపోతే ఉద్యోగాలు వస్తాయి లేకపోతే రావు, ఏదేమైనప్పటికీ ప్రభునందు ఆనందం ఉండడం అలవాటు చేసుకుంటే, ధనం ఉంటే ఆనందం, ధనం లేకపోతే ఆనందం లేకపోవడం ఇలాంటివి చేసుకోవాలి. లోకంలో వాళ్ళకి ధనం లేదనుకోండి ఆనందం ఉండదు, వాళ్ళ ముఖాన్ని బట్టి వాళ్ళకి ఏదో బాధ చెప్పొచ్చు మనం కదా. అందుకని దేవుని భయభక్తులు ఉన్నట్టు వాళ్ళు మాత్రం దేవుడే మనకు ఉండగా ఇబ్బంది పడక్కర్లేదని చెప్తాను. ఇప్పుడు నా భార్యనే వెళ్తున్నాం ఒకసారి ఇక్కడ కొనుక్కున్నాం, ఇక్కడ మనం ఒక 2 సెట్లు కొంటే బాగుంది అన్నాను. ప్రపంచం అంతా స్థలం మందే. ఏంటది? ప్రపంచ స్థలం అంతా మందే. ఎవరిది? ఆయన బెడ్రూమ్. మనం ఇదంతా ఎవరిది? ఆయనది. ఏదో 2 3 అంటే మొత్తం అంతా మంది అయితే ఆనందం. ప్రపంచమే మా ఇంకా ఆయన బెడ్రూమ్. మనం ఏదైనా మందే, ఇబ్బంది ఏముంది? అర్థమైంది? కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ఇదే మన సొంత వరకు ఉన్నది, ఆయనది మంది అంతే. కాబట్టి అలాగే ప్రభునంతో ఆనందం ఉండాలి తప్ప కనీసము ఒక సెట్టు కూడా లేదు మనకి అని అనుభవం. సంవత్సరాలు తరతరాలు అద్దెంట్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారా లేరా? సిటీలోకి వెళ్తే అక్కడే ఇంట్లో చచ్చిపోయి ఇంట్లోనే మళ్ళా తరతర పిల్లలు కలిసి కొనసాగుతుంది. ఇప్పుడు దేవుని దయ వల్ల ప్రభుత్వాలు ఇల్లు స్థలాలను ఏర్పాటు చేసి అందిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు కాబట్టి దేవుడు ఎంత అద్భుతమైన సహాయం అందిస్తున్నాడో బ్రతకడానికి. దాన్ని గుర్తు పెట్టుకుని బ్రతకపోకుండా ఏదో సంపాదించామా ఇక్కడ లేదా, ఏదో సంపాదించామా లేదా, వెళ్ళిపోయామా లేదా, పెట్టుకుని ప్రార్థన రాసుకున్నాను. హబక్కూకు యొక్క ప్రార్థన. అనుమానం ఏమైనా ఉన్నాయా? అనుమానాలు, సందేహాలు? మీరు కల్దీలు అనే మాట అండర్లైన్ చేసుకోండి. అక్కడ 6 వచనం అర్థమైందా? అది ఏ కాలంలో రాయబడిందో మీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ చదవకపోతే కనుక రేపు ఇవన్నీ చదవండి. యోవేలు, భక్తి, ఎఫ్ఎన్ఏ, మన నహూము, ఇలా చిన్న ప్రవక్తలు, అదే ఈ దాని ముందున్న ప్రవక్తలు ఉన్నాయి కదా గ్రంథాలు, అంటే చెరకు ముందున్న ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి కదా, అవన్నీ స్టడీ చేయాలి. ఆమోస్ కూడా స్టడీ చేయలేదు మనం, అలా కదా. ఆమోసు, యోవేలు, నహూము, పుస్తకాలు స్టడీ చేయాలి.